విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో A1 నిందితుడిగా ఉన్న అప్పటి కృష్ణలంక సీఐ నాగరాజును ప్రత్యేక దర్యాప్తు బృందం కస్టడీలోకి తీసుకుంది. నాగరాజును సిట్ అధికారులు 7 రోజుల పాటు పోలీస్ కస్టడీలోకి తీసుకుని విచారించడానికి సుప్రీంకోర్టు సోమవారం అనుమతించింది. ప్రస్తుతం నాగరాజు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్నాడు. గురువారం నుంచి వారం రోజుల పాటు సిట్ అధికారులు నాగరాజును ప్రశ్నించనున్నారు. ఇంతకుముందే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నాగరాజును ఈ నెల 9 నుండి 16వ తేదీ వరకు పోలీస్ కస్టడీకి అనుమతించింది. అయితే దిగువ కోర్టు తీర్పును హైకోర్టు సవరిస్తూ విచారణను జైలు ప్రాంగణానికే పరిమితం చేయాలని ఆదేశించింది. కానీ నేరస్తుల పునర్నిర్మాణం ఆధారాల సేకరణ కోసం కస్టడీ అవసరమని సిట్ వాదించింది. హైకోర్టు షరతులపై సిట్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ షరతులు దర్యాప్తుకు ఆటంకం కలిగిస్తున్నాయని, ముఖ్యంగా సాయికృష్ణ మృతదేహం ఆచూకీ నేరస్తుల పునర్నిర్మాణానికి అడ్డుగా ఉన్నాయని సిట్ పేర్కొంది. గాదె సాయికృష్ణను మే 6వ తేదీన అక్రమంగా నిర్బంధించి కస్టడీలోనే చిత్రహింసలకు గురిచేసి హత్య చేశారని, ఆపై సాక్ష్యాలను ధ్వంసం చేశారని నాగరాజుపై ఆరోపణలు ఉన్నాయి. సాయికృష్ణను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచలేదు. అతని మృతదేహం ఇప్పటికీ లభ్యం కాలేదు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజ్, హార్డ్ డిస్క్లోని రికార్డుల్లో మే 1 నుండి జూన్ 1 వరకు తొలగించారని ఆరోపణలున్నాయి. సిట్ అధికారులు నాగరాజును జూన్ 23వ తేదీన అరెస్టు చేశారు. ఇప్పుడు సిట్ అధికారులు మాజీ సీఐ నాగరాజును రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుండి విజయవాడకు తీసుకువచ్చి విచారించనున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన 7 రోజుల కస్టడీతో ఈ కేసులో మరిన్ని విషయాలు బయటకొస్తాయని అధికారులు ఆశిస్తున్నారు. సాయికృష్ణ అదృశ్యం వెనుక ఉన్న మిస్టరీని ఛేదించడానికి ఈ విచారణ అత్యంత కీలకం కానుంది. మృతదేహం ఆచూకీ, ఇతర కీలక ఆధారాల కోసం సిట్ బృందం నాగరాజును లోతుగా ప్రశ్నించనుంది. విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో A1 నిందితుడిగా ఉన్న అప్పటి కృష్ణలంక సీఐ నాగరాజును ప్రత్యేక దర్యాప్తు బృందం కస్టడీలోకి తీసుకున్నది. నాగరాజును సిట్ అధికారులు 7 రోజుల పాటు పోలీస్ కస్టడీలోకి తీసుకుని విచారించడానికి సుప్రీంకోర్టు సోమవారం అనుమతించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, మరి 7 రోజుల కస్టడీలో ఎలాంటి విషయాలు సిట్ విచారణ చేయనుంది? ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి విజయవాడ కృష్ణలంక
గాదే సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఒక మలుపు అయితే ఈ రోజు కీలక మలుపు అయితే చోటు చేసుకుంది. ప్రధానంగా ఏదైతే A1 ముద్దాయిగా ఉన్నటువంటి సస్పెండెడ్ కాబడినటువంటి సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజుని ఈ రోజు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వారం రోజుల పోలీసు కస్టడీకి తీసుకొని విచారించినట్లయితే చూస్తానే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయమే విజయవాడ సెంట్రల్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి నాగరాజుని విజయవాడ ఏదైతే సిట్ అధికారులు అయితే తననైతే విజయవాడ తరలించారు. విజయవాడ తరలించి విజయవాడలో ఉన్న మాజిస్ట్రేట్ ముందు అయితే తనను హాజరుపరిచారు. ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం తనను విజయవాడ కోర్టులో హాజరుపరిచి తదుపరి ఈ రోజు విజయవాడ సిట్ కార్యాలయంలో అయితే నాగరాజుని 7 రోజుల పాటు విచారించినట్లు చూస్తాను. ఈ విచారణలో కీలకమైనటువంటి ఘట్టంగా అయితే ఈ విచారణ చెప్పుకోవచ్చు. 7 రోజుల్లో తన నుంచి ఏదైతే జరిగిందో గాదే సాయికృష్ణ లాకప్ డెత్ జరిగిందో ఈ లాకప్ డెత్ సంబంధించి పూర్తి వివరాలు నాగరాజు నుంచి రాబట్టే ప్రయత్నం అయితే సిట్ బృందం అయితే చేయనున్నట్లయితే మనం ప్రధానంగా చూసుకోవచ్చు. అసలు ఏం జరిగింది, సిట్ ఎలాగా తీసుకొచ్చారు, ఎప్పుడు తీసుకొచ్చారు, తనని ఎలా చంపారు, చంపిన తర్వాత తనని డెడ్ బాడీని ఏం చేశారు, ప్రధానంగా ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో విజయవాడ కృష్ణలంక శ్మశాన వాటికలో తనను దహనం చేసినట్లు వస్తున్నటువంటి ఆ ఆరోపణలతో పాటు ఆ బూడిదని ఏం చేశారు, బూడిదని ఎక్కడ కలిపారు, ఎవరెవరు ఈ యొక్క లాకప్ డెత్ లో పాల్గొన్నారనే విషయాలపైన పూర్తి సమాచారాన్ని అయితే సిట్ అధికారులు అయితే వెలుగు తీరినట్లు తెలుస్తుంది. దీని ద్వారాగా ఏదైతే గాదే సాయికృష్ణకు తుది ముగింపు పలుకున్నట్లయితే మనం ఈ యొక్క సిట్టు చేసే విచారణ ద్వారా అయితే అర్థమవుతుంది. మాధవి. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.